ఎగ్నీ పలావ్ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే బాండీలో ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ మసాలా అవి ఉంటాయి కదా, అవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత టమాటోస్ యాడ్ చేసుకుని, టమాటోస్ కూడా మగ్గిపోయిన తర్వాత పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు కూడా అందులో బాగా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత కొంతసేపటికి దాంట్లో చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా రిలీజ్ అయిపోతుంది. సో అలా వాటర్ రిలీజ్ అయిపోయిన తర్వాత అంటే 80% వరకు చికెన్ కుక్ అయిపోతుంది. సో చికెన్ 80% కుక్ అయిన తర్వాత చికెన్ తీసి పక్కకు పెట్టేసి సేమ్ బాండీలో మనం తీసుకున్న రైస్కి సరిపడా వాటర్ యాడ్ చేసుకుని బాయిలింగ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పెట్టుకోవాలి. సో బాయిలింగ్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొత్తిమీర, పుదీనా యాడ్ చేసి దాంట్లోనే మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసి దాన్ని రైస్ కుక్ చేసుకోవాలి. రైస్ కుక్ అయ్యే లోపల చికెన్ ఫ్రై చేసేద్దాం రండి. దానికోసం అయితే బాండీలో ఆయిల్ వేడి చేసుకున్నాక ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కనుక ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి, లేకపోతే తక్కువ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకుని అందులోనే కొద్దిగా సాల్ట్, కారము, ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సో లాస్ట్లో కొంచెం దింపేసే ముందర నేను ఏంటంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను కలర్ కోసం అనమాట. సో అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకుంటే ఈ లోపు మనకి రైస్ కూడా కుక్ అయిపోతుంది. సో రైస్ కుక్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న ఫ్రై పీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా దీని మీద రైస్ మీద యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ వరకు, 5 to 10 మినిట్స్, ఇంచుమించుగా 7 మినిట్స్ పట్టింది నాకు కంప్లీట్గా దమ్ అయిపోవడానికి. సో 5 to 7 మినిట్స్ మధ్యలో దాన్ని మూత పెట్టేసి ఉంచేస్తే కనుక అది నీట్గా ఈవెన్గా కుక్ అయిపోతుంది అనమాట. మిగిలిన వాటర్ చెమ్మ అదంతా కూడా పోతుంది. సో తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకుంటే ఎగ్నీ పలావ్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అను తెలుగు డైరీస్.